హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మనము చూసేద్దాము. సో మరి ఈరోజు వార్తాపత్రికల్లో చూసినట్లయితే నిరుద్యోగుల కళ నెరవేరనుంది, తొలి సంతకము ఉద్యోగాలపైనే. మొత్తము 39,000 ఖాళీలు డిఎస్సిలో గుర్తించినట్లుగా మనకైతే అధికారికంగా తెలియజేశారు. అంతేకాకుండా ఏపీపీఎస్సి క్యాలెండర్ను కూడా ప్రకటించడానికి అన్ని శాఖలతో మరి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత సమీక్ష కూడా నిర్వహించబోతున్నట్లుగా కూడా మనకు ఆల్రెడీ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ముందుగా మరి ఎన్నో రోజులుగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నటువంటి గత 5 సంవత్సరాల నుంచి ఒక్క డిఎస్సి లేనటువంటి అభ్యర్థులకు మాత్రము ఇది ఒక తీపి కబురుగా మనం చెప్పుకోవచ్చండి. 39,000 ఖాళీలలో మరి తొలి విడతగా 13 నుంచి 15,000 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లుగా మనకు ప్రకటించారు. సో గైస్, ఇక్కడ చూడండి, నవశకానికి నాంది అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కూటమి కొలువు తీరేది నేనే. ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం. మంత్రివర్గ సహచరులు కూడా. గన్నవరం సమీపంలో వేదిక సిద్ధమంటూ తెలుస్తుంది. మరి తొలి సంతకాలు చూసినట్లయితే రేపు సీఎం హోదాలో సచివాలయంలో బాబు డిఎస్సి పెన్షన్ పెంపు ఫైళ్లపై తొలిసారిగా మరి సైన్ చేయబోతున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఓకేనా? అంతేకాకుండా అన్ని శాఖల యొక్క సమీక్ష కూడా నిర్వహించబోతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ల్యాండ్ టైటిల్ రద్దుకు సిద్ధము. అంతేకాకుండా ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. మరి ఇక్కడొకటి మాత్రం అర్థం కావట్లేదు. ఆల్రెడీ విడుదల చేసినటువంటి 6,100 డిఎస్సి ఉద్యోగాలను అది రద్దు చేసి మరి కొత్తది ఇస్తారా? నెక్స్ట్ అప్రెంటిస్షిప్ కూడా రద్దు చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే కోరుతున్నారు. ఆల్రెడీ ఆ విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టేసి రావడం అయితే జరిగింది. కాబట్టి ప్రభుత్వం దానిపైన క్లారిటీగానే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అంతేకాకుండా తొలి సంతకం డిఎస్సి పైన ఇచ్చిన తర్వాత మరి అన్ని శాఖలతో ఈ యొక్క సమీక్ష నిర్వహించి ఖాళీలను అయితే సేకరించి మరి అతి త్వరగా మనకు క్యాలెండర్ పైన అప్డేట్ ఇవ్వాలని అయితే కోరుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి గైస్. అంతేకాకుండా మీ యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించద్దు, ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు. అంతేకాకుండా క్యాలెండర్ ఉద్యోగాలు మరి ఏవేవి ఉన్నాయి ఏంటి అనేది అయితే మనకు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్. సచివాలయంలో కూడా మరి 15,000 వరకు అయితే ఖాళీలు ఉన్నాయండి. బట్ దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి అయితే మనకు తెలియాలి. ఓకే, ఇది అప్డేట్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.